థ్యాంక్ యూ. వినబడుతుందా? అందరికీ నమస్కారం. గత 15 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తెలుగులో ఒక సామెత ఉంటుంది. వెనక లొల్లి పెట్టకూడతాం, తర్వాత బంద్ చేయండి, లొల్లి పెట్టకూడదు ప్లీజ్. తెలుగులో సామెత ఉంటుంది, పాడిందే పాటరా పాచిపండ్ల దాసరి అని. ఒకటే రాగము, ఒకటే పాట, ఒకటే మాట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెసు నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా ఒకటే ప్రచారం, ఒకటే సొల్లు పురాణం. 15 నెలలుగా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా. ఏంటిది అది? ఒక ఆయన దివాలా తీసిన తెలంగాణ అంటాడు, ఇంకో ఆయన నాశనం అయిపోయిన తెలంగాణ అంటాడు. ఇక ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలా కోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు, అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు, అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ఇది మా కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు. దాన్ని ఫిబ్రవరి 17 నాడు, మరి కేసీఆర్ గారి జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ, వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, బజారు భాష, ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు, ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు. ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం, అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు మీ సహచరుడు, మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి. పోనీ చదివే తీరిక, ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా, 5గురో 6గురో, వాళ్ళతో చెప్పించుకోండి. కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి. చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది. ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా. మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవని. లంకె బిందెలు ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా, రాసుకో, ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చో. ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే, ఇది వాస్తవాలు చెప్పింది, వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు, తొలగించినారు. ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి, ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు. చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు, చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు. అందుకే నేను మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికీ ఇస్తాను, మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను. ఇది మా నివేదిక కాదు, ప్రభుత్వం, కానీ మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఎందుకన్నా మంచిది, దౌర్భాగ్యులు తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము, మీకు అందజేస్తాను. ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే, ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం, రాజకీయాల్లో లాభం కోసం చేసిన ప్రచారం అబద్ధం, పచ్చి అసత్యం అనే మాట ఇదే నివేదిక ధృవీకరించింది. ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 10వ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పిన నాడు, ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం
ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు. నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. నంబర్ 1. నంబర్ 2, ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే, ఆనాడు 2014-15లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం, ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు కుండబద్దలు కొట్టారు. భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు, భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది, ఈ విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి, ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ, తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా, అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో, కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇది ఇంకొక విషయం, ఇది ఆర్బీఐది, ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదు, ఇది ఆర్బీఐది. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే 84% సొంత ఆదాయ వనరులతో, కేంద్రం మీద ఆధారపడకుండా, ఇతరుల ముందు చేయి జాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నంబర్ 1గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బీఐ, ఇది మా కవిత్వం కాదు. 84%, 88%తో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ SOTR, ఇది నంబర్ 1 అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది. ఏమంటారు ఇందులో, భారతదేశంలో మన స్థానం ఏంటిది GSDPలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే, ఈ నివేదికలో ఏం చెప్పారంటే, కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5 లక్షల కోట్లు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క GSDP 10 ఏళ్లలో కేసీఆర్ గారు 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లుమని కొడుతూ నివేదిక ఇచ్చింది. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. ఇలా చూడండి మీరు, మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఈ 6 తర్వాత తెలంగాణ. అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు GSDP పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా. ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్లో లాభం కోసం మాట్లాడినారు. కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అని చిల్లర వాగుడు, చెత్తవాగుడు, బజారు మాటలు చాలా మాట్లాడినారు. వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది. 95వ పేజీ, రేవంత్ రెడ్డి గారు 95వ పేజీ చదువుకో. మీ 95వ పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లు ఏం చెప్పిండ్రంటే, రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు, మీ ప్రభుత్వమే రాసిన ఈ నివేదిక. To achieve these objectives, government has implemented policy initiatives such as flagship Kaleshwaram project and Mission Kakatiya to improve irrigation infrastructure, supply 24/7 power to farmers, investment support to farmers under Raitu Bandhu. అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ, స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాప రాసిన అధికారులను నిజాలు చెప్పారు. సరే, ఈ సన్నాసులు చూసుకోలేదు, విడుదల చేసిన తర్వాత 4 గరుచుకున్నారు, అది వేరే విషయం. ఇంకోటి, ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా, రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది, ఎట్లా సంపద పెరిగింది. ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను, రాష్ట్ర GSDP పెరిగింది, కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా? కాదు. ఈ రాష్ట్ర ఆదాయము, వ్యవసాయ విస్తరణ, ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పజెప్పినాడు దాదాపు 34 లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది, 68 లక్షల, మొత్తం నేను చెప్పేది వరి, 68 లక్షల టన్నులు
ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పచెప్పినాడు. మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది, మిగతా పంటలు కాదు. 1,18,00,000 ఎకరాల్లో సాగైతున్నది. 2,60,00,000 టన్నులు ధాన్యం పండుతున్నది, వరి ధాన్యం. అంటే ఎక్కడ మీరు అప్పచెప్పినాడు 34 లక్షల ఎకరాలు, ఎక్కడ 1,18,00,000 ఎకరాలు, ఎక్కడ 68 లక్షల టన్నులు, ఎక్కడ 2,60,00,000 టన్నులు. ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా, కాళేశ్వరం పనికొచ్చిందా లేదా, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా? ఈ సొల్లువాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి, మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని నేను కోరుతా ఉన్నాను. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పినాడు 57,000 కోట్లు. మేము దిగిపోయిన నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 కోట్లు. ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయిన నాడు మాకు అప్పచెప్పినాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000. మేము దిగిపోయిన నాడు 10 లక్షలు, అంటే 3 రెట్లు. అటు వ్యవసాయం పెరిగింది, ఇటు ఐటీ పెరిగింది. అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు కుర్మ సోదరులకు మేము గొర్రెలు పంచి పశు సంపద జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే, దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు. కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్. షీప్ ప్రొడక్షన్లో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ, జీవ సంపదలో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ. అట్లాగే మీరే మాట్లాడినారు, మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు, పవర్లో కూడా ఏదో జరిగింది అని, విద్యుత్తులో కూడా ఏదో జరిగిందని. కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది మీరు మాట్లాడిందంతా శుద్ధ తప్పు అని. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఎట్లా పెరిగింది, ఎట్లా విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరిగింది, ఇది నివేదిక. ఎట్లా పెరిగింది ఆనాడు ఎంతుండే మీరు మాకు అప్పచెప్పినాడు పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ 1,356 యూనిట్లు. మేము దిగిపోయినాడు ఎంతుంది 2,349 యూనిట్లు. మరి ఎట్లా పెరిగింది ఇది? వ్యవసాయ విస్తరణ జరిగింది, అట్లాగే పరిశ్రమల విస్తరణ జరిగింది, గృహాలలో కన్జంప్షన్ పెరిగింది, నాణ్యత పెరిగింది విద్యుత్తుది, కాబట్టి కన్జంప్షన్ కూడా పెరిగింది. ఇవన్నీ కూడా మీ రిపోర్టే చెప్తా ఉంది. ఇంకొక 2 మాటలు మాత్రం మీకు చెప్తాను నేను. ఫ్యాక్టరీస్ ఇది చూడండి దయచేసి, ఎట్లా పారిశ్రామిక విస్తరణ జరిగింది. ఐటీ ఒక్క రంగమే కాదు, పారిశ్రామిక విస్తరణ ఎట్లా జరిగింది, ఎన్ని ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఉత్పత్తి జరిగింది, ఎట్లా జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం రాశారంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే మనకంటే పెద్దదైన రాష్ట్రాలు 6: తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వాళ్ళ తర్వాత మన స్థానం, నెక్స్ట్ మనమే. అంటే వీళ్ళకి మనకంటే జనాభాలో, సైజులో, భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రాలు. కానీ మీ రిపోర్ట్ చెప్తున్నది తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ కూడా అద్భుతంగా జరిగింది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. అంటే దేశ జనాభాలో 2.8% ఉన్న తెలంగాణ 5.1% సంపద ఈ దేశానికి అందిస్తున్నది, ఇది వాస్తవం. జిఎస్డిపిలో గ్రోత్లో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1, ఇది వాస్తవం. సంపద సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పనిచేసింది, ఇది వాస్తవం. 10 ఏళ్లలో కొత్తగా దాదాపు 80 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి, ఇది వాస్తవం. మీ రిపోర్టే చెప్తున్నది. వ్యవసాయంలో జరిగిన అభివృద్ధి గురించి అయితే పుంకానుపుంకాలుగా కాళేశ్వరం వల్ల జరిగిన లాభం, మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభం మీ నివేదికనే చెప్తా ఉంది, వాస్తవాలు, ఇది కరెక్టు. కాంగ్రెస్ వాళ్ళు రిపోర్ట్ చదవండి. దేశ తలసరి ఆదాయంలో ఇవాళ అగ్రభాగాన తెలంగాణ ఉన్నది. 1,84,000 నుంచి 3,56,000 జాతీయ సగటు కంటే డబల్ ఉన్నది అని మీ నివేదికనే చెప్పిన మాట వాస్తవం. మోదీ గారు తలకిందులు తపస్సు చేసినా, రాహుల్ గాంధీ గారు మరొక 100 జోడో యాత్రలు చేసినా ఇది సాధించలేరు అనేది కూడా వాస్తవం. అట్లాగే తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో, మొక్కవోని పట్టుదలతో ఒక అభివృద్ధి యజ్ఞం చేసినారు, ఇది కూడా వాస్తవం అని మీ నివేదికనే చెప్తా ఉంది. అట్లాగే 2014-15లో 5 లక్షల కోట్లున్న రాష్ట్ర సంపద ఇవాళ 15 లక్షల కోట్లు అయిందని మీ నివేదికనే కుండబద్దలు కొడుతున్నది, ఇది కూడా వాస్తవం. 10 ఏళ్ల కిందట ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులుంటే ఈరోజు 2.60 లక్షల కోట్లు, అంటే 260 లక్షల టన్నులుగా పెరిగింది అని మీ నివేదికనే చెప్తున్నది, ఇది వాస్తవం. పాల ఉత్పత్తి అది కూడా మీ నివేదికనే చెప్తున్నది. 42 లక్షల టన్నుల నుంచి 57 లక్షలు పెరిగిందనేది కూడా మీ నివేదికనే చెప్తా ఉన్నది. మాంసం ఉత్పత్తి 5 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులు డబల్ అయింది, అది మీ నివేదికనే చెప్తుంది. గొర్రెల ఉత్పత్తిలో, జీవ సంపదలో నెంబర్ 1 భారతదేశంలో తెలంగాణ, అది మీ నివేదికనే చెప్తున్నది. ఇన్లాండ్ ఫిషరీస్లో
భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ, అది కూడా మీ నివేదికనే చెప్తా ఉన్నది. ఇట్లా అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది తెలంగాణ, ఇది వాస్తవం. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అడ్డిమారి గుడిదెబ్బలు అయినవు, ఇప్పటికైనా ఈ సొల్లు బంజి, ఇప్పటికైనా తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, రంకలేసుడు, బూతులు మాట్లాడుడు, దివాలా కోరు మాటలు మాట్లాడుడు, తెలంగాణను శపించుడు, తెలంగాణను తెల్లారలేస్తే దూషించుడు బంజే అని చెప్తా ఉన్నాం. నేను ఊరికేనే అనట్లేదు, ఏదో దుగ్ధతో మాట్లాడట్లేదు. తెలంగాణను ఎవరు తిట్టినా, తెలంగాణను ఎవరు దూషించినా, తెలంగాణను ఎవరు కించపరిచినా ఇదే పద్ధతిలో జవాబిస్తాం. ఎందుకంటే నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి, మూర్ఖుడు కాబట్టే తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చినావు, తెలంగాణ ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడినావు. అందుకే నేను అంటున్నాను, నువ్వు మూర్ఖుడివి, చదువుకో. నీ సొంత సహచరుడు, నీ ఉప ముఖ్యమంత్రి, నీ డెప్యూటీ ఇచ్చిన నివేదిక చదువుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో అని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మరి మేమేమో ఇంత పని చేసినాం, నువ్వేం పని చేసినావు ఈ సంవత్సరంలో, అది కూడా చెప్తా. ఏం చేసినావు అంటే ఈ సంవత్సరంలో ఈ సన్నాసి చేసిన పని, ఇగో ఇది కూడా వాళ్ళ నివేదికనే, మాది కాదు. ఈ సన్నాసి చేసిన పని ఆయన ఉప ముఖ్యమంత్రి గారే బయటపెట్టారు. ఇగో మేము దిగిపోయే నాడున్న రేషన్ కార్డుల సంఖ్య 89,97,000, అంటే దగ్గర దగ్గర 90 లక్షలు. 89,97,000 అని ఆయనే చెప్పిండు మేము దిగిపోయినాడు. మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రా, యాజ్ ఆన్ ఆయన చెప్పిన లెక్క 31st 8 2024, ఇంకా తర్వాత ఎన్ని కట్ చేసిరో తెలియదు, దాదాపు 1,00,000 కార్డులు తొలగించినామని చెప్పిండు ఆయన. కొత్త ఇయ్యలే, ఉన్నాయి కట్ చేసిరు. ఇది నేను చెప్పలే, నిన్న బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇగో ఈ సన్నాసి చేసిన పరిస్థితి ఏంటంటే, ఇగో 1,00,000 రేషన్ కార్డు, 1,00,000 పైచిలకు రేషన్ కార్డులు తొలగించిండు. ఇంకొక మాట చెప్తున్నా, తొలగించడమే కాదు, ఇవాళ పేపర్లలో వార్తలు ఎంత కిరాతకం అంటే, వీళ్ళు చెప్పే ఎంత దిక్కుమాలిన మాటలు అంటే, ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చబద్దాలు చెప్తాడని ప్రపంచంలో ఎవరు అనుకోరు. ఇదే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలను కూడా బట్టి విక్రమార్క గారు ఎండగట్టి ఉతికి ఆరేసినారు. ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వాగుతున్నాడు. ఏమని, అప్పులకు మిత్తిలకే నెలకు 6,500 కడుతున్నా అని చెప్పిండు. ఇది వాళ్ళ రిపోర్ట్, ఇది కూడా ఆ రిపోర్ట్లకి వెళ్ళి నేను కోట్ చేస్తున్నా. మీకు ఈ కాపీ మొత్తం ఇస్తా, నేను చెప్పింది ఏది తప్పైనా ఏ శిక్షకైనా సిద్ధం. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు, ఇగో ఇది వాళ్ళ రిపోర్టు. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ January 2025, అంటే పోయిన నెల ఈ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు, మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా? పోయిన 10 నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే 22,056 కోట్లు. 22,056 కోట్లు. నెలవారీ లెక్క కూడా ఇళ్ళనే ఇచ్చిండు. పాపం బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు, ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుందో కానీ ఇగో నెల నెల కూడా ఇచ్చిండు. నెల నెల మిత్తి ఎంత కట్టినాం ఏం చెప్పిండు ఇలా? పోయిన ఏప్రిల్ 24లో కట్టిన మిత్తి 1,865 కోట్లు, మే నెలలో 3,700 కోట్లు, జూన్లో 5,000 చిల్లర కోట్లు. ఇట్లా ఓవరాల్గా మన్నించాలి, ఏప్రిల్లో 1,865, మేలో 1,864, జూన్లో 2,200, జూలైలో 2,200, ఆగస్టులో 2,304 కోట్లు, సెప్టెంబర్లో 2,689 కోట్లు, అక్టోబర్లో 1,965, నవంబర్లో 1,928, డిసెంబర్లో 2,475, జనవరిలో 2,499, మొత్తం కలిపి 10 నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు, అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఏడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలనైతే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. గింత అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు, గింత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? గిన్ని అబద్ధాలు చెప్పొచ్చా? మిత్తి 6,500 కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తాడు, లేదు 2,200 కోట్లు అని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. ఇగో ఇది వీళ్ళ వాస్తవ రూపం. ఇంకా దారుణం ఇదొకటి, ఇంకా దారుణమైన విషయం చెప్తాను. వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో మిత్తులు బాగా అయిపోయినాయి, రాష్ట్రం అప్పుల పాలైందని దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు, ఇది వాళ్ళ గ్రాఫ్, ఇది కూడా నాది కాదు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మిత్తిల విషయంలో, మిత్తిలు యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ SOTR, అంటే రాష్ట్ర ఆదాయం ఎంత, దానిలో మిత్తిల శాతం ఎంత. మాకు అప్పచెప్పినాడు 2014లో రాష్ట్ర ఆదాయంలో మిత్తిల శాతం 21.64%. మేము వాళ్ళకు తిరిగి అప్పచెప్పినాడు కేవలం 17.19%. మరి ఇటు మిత్తిలు పెరిగినాయి అంటున్నావు, మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది చెప్పవు. ఆ రోజు మీరు మాకు అప్పచెప్పినాడు మిత్తిలు రాష్ట్ర ఆదాయంలో 21%, 21.64%. మళ్ళీ మేము మీకు తిరిగి అప్పచెప్పినాడు
17.19%. ఇది చెప్పవెందుకు? ఈ గణాంకాలు చెప్తే కదా, నువ్వు చెప్పపోయినా నిజాలు. అంటే రాష్ట్రాన్ని అద్భుతంగా మీకు అప్పచెప్పినాం. మరి మీరేం చేస్తున్నారు? కేసీఆర్ చెప్పింది నిజం చేస్తున్నారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించుడు చేత కాదు అని తేలిపోయింది. కాబట్టే ఇగో ఇది పేపర్లో వార్త ఈరోజు. ఇది ఈరోజు వార్త, ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి, ఆర్థిక లోటు గరిష్టానికి వీకింది, సన్నాసులకు పరిపాలన చేత అయితే లేదు. మేము చేసింది ఏందో ఇప్పుడు నీ ప్రభుత్వమే చెప్పింది, నేను చెప్పలేదు, నా కవిత్వం కాదు. ఈరోజు ఈ దివాలాకోరు కాంగ్రెస్ నమ్మిన పాపానికి వీళ్ళ అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి చిప్పొచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే జనవరి నెలాఖరు వరకు, అంటే మొన్న పోయిన నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వీళ్ళు 1,23,000 కోట్లు ఆదాయం ఆర్జించినారు. కానీ ఖర్చు పెట్టింది లక్ష కాదు, 1,23,815 కోట్లు వీళ్ళు సంపాదించినారు. ఖర్చు చేసింది మాత్రం 1,49,866 కోట్లు. అంటే రాబడి కంటే ఖర్చు 26,000 కోట్లు ఎక్కువ. ఏడబోతున్నాయి ఈ పైసలన్నీ? కొత్త స్కీమ్ చాలు చేయలే, ఒక్క మనిషికి కొత్త రూపాయి ఇయ్యలేను. మహిళలకు 2,500 అన్నావు, 2 రూపాయలు ఇయ్యలే. తులం బంగారం అన్నావు, మన్ను కూడా లేదు. రైతు బంధు వెయ్యవు, రైతు రుణమాఫీ చెయ్యవు, స్కూటీలు అంటావు ఇయ్యవు, ముసలోళ్ళకు పెన్షన్లు 4,000 చేస్తానో ఇయ్యవు. మరి ఎందుకు ఖర్చు పెరిగింది? ఎందుకు నువ్వు రాబడి కంటే ఖర్చు పెంచినావు చెప్పగలుగుతావా? అసలు ఎందుకు అప్పు చేస్తున్నావు? ఇవాళ మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వేం చేస్తున్నావు? ఒక సంవత్సరంలో 1,41,000 కోట్లు అప్పు చేసినావు నువ్వు. ఈ నీ రేవంత్ రెడ్డి చేతగాంతనం, కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఇవాళ రాష్ట్రానికి ఆశనిపాతంలాగా పరిణమించింది. ఎందుకంటున్నా ఈ మాట? నీ తుగ్లక్ నిర్ణయాలు, హైడ్రా పేరిట మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బకొట్టినావు, నాశనం చేసి కుప్పగూల్చే పరిస్థితి తెచ్చినావు. నీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మరి 18,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పటిదాకా వచ్చింది కేవలం 5,821 కోట్లు రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతుండొచ్చు, నీ ఆస్తులు పెరుగుతుండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు పొడిచిన వెన్నుపోటు వల్ల, నీ దిక్కుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి అని మొన్న తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు రాజకీయపరమైన కక్షల సెటిల్మెంట్ తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు. అందుకే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేసే కుట్రలో వ్యవసాయాన్ని సాగు దెబ్బకొట్టినావు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది? భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడి చివరి మల్లకు కాళేశ్వరం నీళ్లు చివరి మల్ల ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అందుతాయో అక్కడ మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు కోదాడలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో, తుంగతుర్తిలో పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇవాళ మీరు కాళేశ్వరం ఎండబెట్టడం వల్ల, కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల అదొక వైపు. అట్లాగే మేము 10 ఏళ్ళు పకడ్బందీ ప్రణాళికతో అవినీతి లేకుండా రాష్ట్ర ఖజానాను ప్రతి ఏటా సంపదను పెంచుతూ, మధ్యలో కరోనా వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, కేంద్రం అసలు సహకరించకపోయినా మేము సంపద సృష్టించినాం, రాష్ట్రానికి తలసరి ఆదాయం పెంచినాం. నువ్వేం చేసినావు? ఈ ఒకటే సంవత్సరంలో సావు దెబ్బ కొట్టి అన్ని రంగాలను కూడా నీ చేతగాంతనంతో ధ్వంసం చేసినావు. మీరేం ఎస్టిమేట్ చేసినారు? 1,65,000 కోట్ల ఆదాయం వస్తుందని మీరు అంచనా వేసినారు. కానీ ఇప్పటికి వచ్చింది ఎంత? 1.12 lakhs, అంటే కేవలం 68% వచ్చింది. మిగతాది రాలే. మిగతాది ఎంత వస్తుందో రేపు బడ్జెట్లో చెప్తావు. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇవాళ ఇది రాష్ట్రానికి ఇవాళ పేపర్లో ఆర్థిక లోటు గరిష్టానికి అని రాసింది. రాష్ట్రానికి ఆర్థిక లోటు రాలే, ఇది రేవంత్ వల్ల వచ్చిన తలపోటు. రాష్ట్రానికి ఉత్తగానే రాలే ఆర్థిక లోటు. రేవంత్ రెడ్డి వల్ల, చేతగాని అసమర్థ ప్రభుత్వం వల్ల, వీళ్ళ అవినీతి విధానాల వల్ల, బావమరుదులకు అమృత్ పంచడం, అమృత్ స్కామ్ చేసి బావమరిదికి అప్పచెప్పడం, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద రియల్ ఎస్టేట్ నడ్డి విరవడం, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తుండ్రు ఇవాళ బిల్డింగ్ పర్మిషన్. ఇట్లాంటి దిక్కుమాలిన విధానాల వల్ల, అప్పులు చేయడం వల్ల, కొత్తగా సంపద సృష్టించే తెలివి లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు, ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వ్యవసాయ విధానం. నిన్న కోదండరెడ్డి గారు మాట్లాడతారు, మేడిగడ్డ రిపేర్ చేయరు, కాళేశ్వరం బాగా చేసే ఆలోచన లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు, కానీ బోర్లు వేసుకొని నష్టపోవద్దు, అనవసరంగా పంటలు వేసుకోవద్దు. మరి సపడే క్రాప్ హాలిడే ప్రకటించమని చెప్పండి, మాకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేదు, క్రాప్ హాలిడే ప్రకటించుకోండి అని చెప్పండి. ఇంత సిగ్గుమాలిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆఖరికి ఎట్లా ఉందంటే, ఇక నెక్స్ట్ కర్ణాటకలో వాళ్ళ మంత్రి ఒక ఆయన అన్నాడు మొన్న, ఏమైందా గ్యారంటీలు మరి మహిళలకు పైసలు ఇచ్చిన మొదలు పెట్టిన ఏమైందంటే, ఆయన అన్న మాటకి ఇది, గ్యారంటీలు ఏమన్నా జీతమా, మేము మీకు ఇచ్చుడే ఎక్కువ బిచ్చం,
అన్నట్టు మళ్ళీ వీళ్ళు కూడా తొందరలో ఈ డైలాగులు వస్తాయి ఇళ్ళ నోట్లకి వెళ్ళి కూడా. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ, రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు, 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం, దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఏది తప్పు అని చెప్పినా నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. ఎందుకంటే మీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు వాస్తవాలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని ఇకనైనా పద్ధతిగా మాట్లాడాలి, రాష్ట్రాన్ని దూషించవద్దని కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేము కూడా ప్రతి సవాల్ చేయవచ్చు, ఏముందన్న అందులో. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేద్దాం, మేము పోటీ చేయండి. ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా? కొండారెడ్డిపల్లిలో అయిందా 100%? కొడంగల్లో అయిందా? మీ అత్తగారు ఊళ్ళో అయిందా? ఎక్కడైంది? నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2000 ఉన్నోళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు, వీటితో ఇంకెన్ని రోజులు టైంపాస్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ, నేను చెప్పిన విషయాలు కానీ ఇందులో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే రమ్మనండి. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట, మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇది కాదు కదా పాయింట్. మేము చాలా మీ దగ్గర ఒక సొసైటీలో ఒక రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నారు హర్ష గారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్. నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు నిన్న ఆడపోయి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను, ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు చూస్తా. నేను కూడా ఎంతమంది మహిళలు ఓట్లు వేస్తారో నేను కూడా చూస్తాను. నీకు కోటీశ్వరులు కాదు, నువ్వు కనీసం వాళ్ళను రేపటి రోజున ఉన్నదంతా గుంజుకోపోతే చాలు, వాళ్ళ మెడల పుస్తలతాడు గుంజుకోపోతే చాలు. నువ్వు ఇప్పటికే స్టార్టర్లు ఎత్తుకపోతున్నావు, మీటర్లు ఎత్తుకపోతున్నావు, రేపు పుస్తలతాడు కూడా గుంజుకోపోతావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి, అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు? అందరూ ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటారు. నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ని, బీజేపీని, మీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు, చర్యలు ఉండయి, కరప్షన్, ఇట్లా దిక్కుమాల ట్యాక్సులు పెట్టలేము మేము. నువ్వు ఇప్పుడు 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ మంచిగా నిలబెట్టి వసూలు చేస్తున్నావు, ఇది వాస్తవం. చేతనైతే బండి సంజయ్ని, బీజేపీని చర్య తీసుకోమనండి. నేను ఢిల్లీ పోయినా, ముఖ్యమంత్రి గారు అన్ని నిబంధనలు తుంగలో దొక్కి మీ అమృత్ పథకాన్ని వాళ్ళ బావమరిదికి అప్పచెప్పిండు సృజన్ రెడ్డికి అని చెప్పిన. ఇప్పటి వరకు చర్య లేదు, కనీసం విచారణకు ఆదేశించలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, అది బ్రహ్మరహస్యం, ఎవరికి తెలియదు. ఈడీ చెప్పది, పొంగులేటి చెప్పడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతుందండి? ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో, ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో, ఈడీ రేట్లలో మొత్తం కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు? మీకేంది మొహమాటం? మీకున్న ఆబ్లిగేషన్ ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏమైనా లోపాయికారు ఒప్పందం ఉందా? ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? చేరుతా అన్నాడా మీ పార్టీలో? ఏంటి చెప్పండి. అసలు ఆ మాటలు మాట్లాడకుండా ఏదో సొల్లు మాటలు తెల్లారలేస్తే ఈయన తిట్టినట్టు, ఆయన తిట్టినట్టు, రాహుల్ గాంధీ కులము, మోడీ కులము, ఇవి కాదు కదా ప్రజలకు కడుపు నింపేది. మేము అడుగుతున్నాం సూటిగా, నువ్వు చెప్పు, రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తుంది బీజేపీ? ఎందుకు నీ బావమరిదికి అమృత్ స్కీమ్ మొత్తం 1100 కోట్ల స్కామ్ చేసినా రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు? అది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. ఎందుకు సృజన్ రెడ్డి షోదా కంపెనీకి అప్పచెప్పినా ఎందుకు నీ ప్రభుత్వం కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని? ఎందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలోని పొంగులేటి మీద రైడ్ అయితే ఈడీ 4 నెలలైనా ఎందుకు మాట్లాడది? ఏంది బ్రహ్మరహస్యం చెప్పగలుగుతారా? ముందు బండి సంజయ్ని దమ్ముంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా చెప్పమను, తర్వాత మిగతా విషయాలు మాట్లాడచ్చు. ఇక ఆయనకు తెలివి లేదు, ఆయనకు పరిజ్ఞానం లేదు, ఏదో మాట్లాడుతుంటాడు, ఒరుతుంటాడు, బతుకుతుంటాడు. నాకు తెలియదు బ్రదర్, నాకు విషయం తెలియదు. ఒకటి మాత్రం పక్క, ఎస్ఎల్బీసీయే కాదు, సుంకిశాల కూలిపోయింది పాపం. ఒక ఆయన గవినోళ్ళ శ్రీనివాస్ అని ఆర్టీఐ యాక్టివిస్ట్, మహబూబ్నగర్ జిల్లా,
ఆయన అప్లై చేసుకున్నాడు. సుంకిశాలలో ఎంత నష్టం జరిగింది, ఏం జరిగిందని. అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం ఇయ్యమంటారు. ఎవరిని కాపాడుతుండ్రు రేవంత్ రెడ్డి? ఎవరినైతే గతంలో ఇష్టం వచ్చిన బూతులు తిట్టిండో ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఈస్ట్ ఇండియా కంపెనీని వాళ్ళని కాపాడుతున్నావా? ఏంది దేశ భద్రత? సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దేశ భద్రత నాదేమన్నా? సుంకిశాల పాకిస్తాన్ బార్డర్లు ఉందా? కూలిపోతే దాంతో ఏమో దేశ భద్రతకు ముప్పు వచ్చినందుకు ఎవరిని కాపాడుతున్నావు? సుంకిశాల గురించి ముందు చెప్పు. మళ్ళీ అదే సంస్థకి ఇన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? ఎవరి కోసం ఇస్తున్నావు? ఎవరి మెహర్బానీ కోసం? చెప్పాలా రేవంత్ రెడ్డి సమాధానాలని? ఎస్ఎల్బీసీ సంగతి నాకు తెలియదు, తెలుసుకొని చెప్పు. స్పష్టంగా చెప్పాము కదా బ్రదర్. మన హరీష్ రావు గారు డీటెయిల్డ్గా చెప్పారు, నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు వివరంగా చెప్పారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళు ఇప్పటివరకు స్పందించట్లేదు. ఏదో ఉత్తరం రాసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. నీళ్లు పోతుంటే కిందికి తీసుకొని పోతుంటే నిరాటంకంగా గతంలో కాంగ్రెసే దోపిడీకి తెరదీసింది. పోతిరెడ్డిపాడు పొక్క పెట్టింది కాంగ్రెసే, దాన్ని నిరసిస్తూ రాజీనామా చేసింది టీఆర్ఎస్. హారతులు పట్టిన వాళ్ళు ఇవాళ కొంతమంది బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు. నష్టం చేసింది ఖచ్చితంగా కాంగ్రెస్, ఆనాడైనా ఈనాడైనా. బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్దే. ముఖ్యమంత్రికి మోడీని అడిగే దమ్ము లేదు. ఎందుకంటే మోడీని గట్టిగా తిడితే లోపల వాడిస్తాడు, పదవి పోతుంది, ఆయన భయం ఆయనకున్నది. మేము స్పష్టంగా ఉన్నాం. కేఆర్ఎంబీని మొత్తం అప్పజెప్తాం కేంద్రానికి అంటే మేము నల్గొండ పోయి బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు గర్జిస్తే వెంటనే దిగొచ్చి శాసనసభలో తీర్మానం చేసినారు. రేపు మళ్ళీ పట్టుబడతాం శాసనసభలో కూడా. ఖచ్చితంగా కృష్ణా జలాల దోపిడీ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని శాసనసభలో ఎండగడతాం, బయట ఎండగడతాం. కేంద్రము ఈ ప్రభుత్వం, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తమ వైఖరి మార్చుకోకపోతే డెఫినెట్గా మా కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు, అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు, అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ఇది మా కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు. దాన్ని ఫిబ్రవరి 17 నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, బజారు భాష, ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు, ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు. ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం, అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు మీ సహచరుడు, మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి. పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా, 5గురో 6గురో, వాళ్ళతో చెప్పించుకోండి. కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి. చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది. ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవని. లంకె బిందెలు ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా, రాసుకో, ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చో. ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే, ఇది వాస్తవాలు చెప్పింది, వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు, తొలగించినారు. ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి, ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు. చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు, చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు. అందుకే నేను మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికీ ఇస్తాను, మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను. ఇది మా నివేదిక కాదు, ప్రభుత్వం, కానీ మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఎందుకన్నా మంచిది, దౌర్భాగ్యులు తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము, మీకు అందజేస్తాను. ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను.
ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం, రాజకీయాల్లో లాభం కోసం చేసిన ప్రచారం అబద్ధం, పచ్చి అసత్యం అనే మాట ఇదే నివేదిక ధృవీకరించింది. ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 10వ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పిన నాడు ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. నంబర్ 1. నంబర్ 2 లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు మన తలసరి ఆదాయం 1,24,000. కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు. భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి, ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100, ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఇంకొక విషయం, ఇది ఆర్బీఐ, ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదు, ఇది ఆర్బీఐ. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే 84% సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా ఇతరుల ముందు చేయి జాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నెంబర్ 1గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బీఐ. ఇది మా కవిత్వం కాదు. 84%, 88%తో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ SOTR ఇది నెంబర్ 1 అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది. ఏమంటారు ఇందులో, భారతదేశంలో మన స్థానం ఏంటిది GSDPలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే ఈ నివేదికలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5 లక్షల కోట్లు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క GSDP 10 ఏళ్లలో కేసీఆర్ గారు 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లుమని కొడుతూ నివేదిక ఇచ్చింది. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఇది ఇలా చూడండి మీరు, మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఈ 6 తర్వాత తెలంగాణ. అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు GSDP పెరిగింది.
అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా. ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్లో లాభం కోసం మాట్లాడినారు. కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అని చిల్లర వాగుడు, చెత్తవాగుడు, బజారు మాటలు చాలా మాట్లాడినారు. వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది. 95వ పేజీ రేవంత్ రెడ్డి గారు 95వ పేజీ చదువుకో. మీ 95వ పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లు ఏం చెప్పిండ్రంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు, మీ ప్రభుత్వమే రాసిన ఈ నివేదిక. టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ ఫ్లాగ్షిప్ Kaleshwaram project and Mission Kakatiya to improve irrigation infrastructure, supply 24/7 power to farmers, investment support to farmers under Raitu Bandhu. అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాప రాసిన అధికారులను నిజాలు చెప్పారు. సరే, ఈ సన్నాసులు చూసుకోలేదు, విడుదల చేసిన తర్వాత 4 గరుచుకున్నారు, అది వేరే విషయం. ఇంకోటి, ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది, ఎట్లా సంపద పెరిగింది. ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను, రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది. కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా? కాదు. ఈ రాష్ట్ర ఆదాయము వ్యవసాయ విస్తరణ ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పజెప్పినాడు దాదాపు 34 లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది, 68 లక్షల మొత్తం నేను చెప్పేది వరి అనులు ధాన్యం పండుతున్నది, వరి ధాన్యం. అంటే ఎక్కడ మీరు అప్పచెప్పినాడు 34 లక్షల ఎకరాలు, ఎక్కడ 1,18,00,000 ఎకరాలు, ఎక్కడ 68 లక్షల టన్నులు, ఎక్కడ 2,60,00,000 టన్నులు. ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా, కాళేశ్వరం పనికొచ్చిందా లేదా, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా? ఈ సొల్లువాగుడు వాగిన సన్నాసులందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పినాడు 57,000 కోట్లు. మేము దిగిపోయిన నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 కోట్లు. ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయిన నాడు మాకు అప్పచెప్పినాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000. మేము దిగిపోయిన నాడు 10 లక్షలు, అంటే 3 రెట్లు. అటు వ్యవసాయం పెరిగింది, ఇటు ఐటీ పెరిగింది. అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు కుర్మ సోదరులకు మేము గొర్రెలు పంచి పశు సంపద జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే, దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు. కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్, షీప్ ప్రొడక్షన్లో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ, జీవ సంపదలో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ. అట్లాగే మీరే మాట్లాడినారు, మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు, పవర్లో కూడా ఏదో జరిగింది అని, విద్యుత్తులో కూడా జరిగిందని. కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది మీరు మాట్లాడిందంతా శుద్ధ తప్పు అని. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఎట్లా పెరిగింది, ఎట్లా విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరిగింది, ఇది నివేదిక. ఎట్లా పెరిగింది ఆనాడు ఎంతుండే మీరు మాకు అప్పచెప్పినాడు పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ 1,356 యూనిట్లు. మేము దిగిపోయినాడు ఎంతుంది 2,349 యూనిట్లు. మరి ఎట్లా పెరిగింది ఇది? వ్యవసాయ విస్తరణ జరిగింది, అట్లాగే పరిశ్రమల విస్తరణ జరిగింది, గృహాలలో కన్జంప్షన్ పెరిగింది, నాణ్యత పెరిగింది విద్యుత్తుది, కాబట్టి కన్జంప్షన్ కూడా పెరిగింది. ఇవన్నీ కూడా మీ రిపోర్టే చెప్తా ఉంది. ఇంకొక 2 మాటలు మాత్రం మీకు చెప్తాను నేను. ఫ్యాక్టరీస్ ఇది చూడండి దయచేసి, ఎట్లా పారిశ్రామిక విస్తరణ జరిగింది. ఐటీ ఒక్క రంగమే కాదు, పారిశ్రామిక విస్తరణ ఎట్లా జరిగింది, ఎన్ని ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉత్పత్తి జరిగింది, ఎట్లా జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం రాశారంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎన్నున్నాయి అని చూస్తే మనకంటే పెద్దదైన రాష్ట్రాలు 6, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వాళ్ళ తర్వాత మన స్థానం, నెక్స్ట్ మనమే. అంటే వీళ్ళకి మనకంటే జనాభాలో సైజులో భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రాలు. కానీ మీ రిపోర్ట్ చెప్తున్నది తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ కూడా అద్భుతంగా జరిగింది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. అంటే దేశ జనాభాలో 2.8% ఉన్న తెలంగాణ 5.1% సంపద ఈ దేశానికి అందిస్తున్నది, ఇది వాస్తవం. జిఎస్డిపిలో గ్రోత్లో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1, ఇది వాస్తవం. సంపద సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పనిచేసింది, ఇది వాస్తవం. 10 ఏళ్లలో కొత్తగా దాదాపు 80 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి, ఇది వాస్తవం. మీ రిపోర్టు చెప్తున్నది. వ్యవసాయంలో జరిగిన అభివృద్ధి గురించి అయితే పుంకానుపుంకాలుగా కాళేశ్వరం వల్ల జరిగిన లాభం, మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభం మీ నివేదికనే చెప్తా ఉంది వాస్తవాలు, ఇది కరెక్టు. కాంగ్రెస్ వాళ్ళు రిపోర్ట్ చదవండి.
దేశ తలసరి ఆదాయంలో ఇవాళ అగ్రభాగాన తెలంగాణ ఉన్నది. 1,84,000 నుంచి 3,56,000 జాతీయ సగటు కంటే డబల్ ఉన్నది అని మీ నివేదికనే చెప్పిన మాట వాస్తవం. మోదీ గారు తలకిందులు తపస్సు చేసినా, రాహుల్ గాంధీ గారు మరొక 100 జోడో యాత్రలు చేసినా ఇది సాధించలేరు అనేది కూడా వాస్తవం. అట్లాగే తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో మొక్కవోని పట్టుదలతో ఒక అభివృద్ధి యజ్ఞం చేసినారు. ఇది కూడా వాస్తవం అని మీ నివేదికనే చెప్తా ఉంది. అట్లాగే 2014-15లో 5 లక్షల కోట్లున్న రాష్ట్ర సంపద ఇవాళ 15 లక్షల కోట్లు అయిందని మీ నివేదికనే కుండబద్దలు కొడుతున్నది. ఇది కూడా వాస్తవం. 10 ఏళ్ల కిందట ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులుంటే ఈరోజు 2.60 లక్షల కోట్లు అంటే 260 లక్షల టన్నులుగా పెరిగింది అని మీ నివేదికనే చెప్తున్నది. ఇది వాస్తవం. పాల ఉత్పత్తి అది కూడా మీ నివేదికనే చెప్తున్నది. 42 లక్షల టన్నుల నుంచి 57 లక్షలు పెరిగిందనేది కూడా మీ నివేదికనే చెప్తా ఉన్నది. మాంసం ఉత్పత్తి 5 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులు డబల్ అయింది. అది మీ నివేదికనే చెప్తుంది. గొర్రెల ఉత్పత్తిలో జీవ సంపదలో నెంబర్ 1 భారతదేశంలో తెలంగాణ, అది మీ నివేదికనే చెప్తున్నది. ఇన్లాండ్ ఫిషరీస్లో భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణ, అది కూడా మీ నివేదికనే చెప్తా ఉన్నది. ఇట్లా అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది తెలంగాణ. ఇది వాస్తవం. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అడ్డిమారి గుడిదెబ్బలు అయినో ఇప్పటికైనా ఈ సొల్లు బంజి, ఇప్పటికైనా తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, రంకలేసుడు, బూతులు మాట్లాడుడు, దివాలా కోరు మాటలు మాట్లాడుడు, తెలంగాణను శపించుడు, తెలంగాణను తెల్లారలేస్తే దూషించుడు బంజే అని చెప్తా ఉన్నాం. నేను ఊరికేనే అనట్లేదు, ఏదో దుగ్ధతో మాట్లాడట్లేదు. తెలంగాణను ఎవరు తిట్టినా, తెలంగాణను ఎవరు దూషించినా, తెలంగాణను ఎవరు కించపరిచినా ఇదే పద్ధతిలో జవాబిస్తాం. ఎందుకంటే నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి, మూర్ఖుడు కాబట్టే తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చినావు, తెలంగాణ ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడినావు. అందుకే నేను అంటున్నాను, నువ్వు మూర్ఖుడివి, చదువుకో. నీ సొంత సహచరుడు, నీ ఉప ముఖ్యమంత్రి, నీ డెప్యూటీ ఇచ్చిన నివేదిక చదువుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో అని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. మరి మేమేమో ఇంత పని చేసినాం, నువ్వేం పని చేసినావు ఈ సంవత్సరానికి అది కూడా చెప్తా. ఏం చేసినావంటే ఈ సంవత్సరంలో ఈ సన్నాసి చేసిన పని, ఇగో ఇది కూడా వాళ్ళ నివేదికనే, మాది కాదు. ఈ సన్నాసి చేసిన పని ఆయన ఉప ముఖ్యమంత్రి గారే బయటపెట్టారు. ఇగో మేము దిగిపోయే నాడున్న రేషన్ కార్డుల సంఖ్య 89,97,000 అంటే దగ్గర దగ్గర 90 లక్షలు. 89,97,000 అని ఆయనే చెప్పిండు మేము దిగిపోయినాడు. మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రా? యాజ్ ఆన్ ఆయన చెప్పిన లెక్క 31/8/2024, ఇంకా తర్వాత ఎన్ని కట్ చేసిరో తెలియదు, దాదాపు 1,00,000 కార్డులు తొలగించినామని చెప్పిండు ఆయన. కొత్త ఇయ్యలే, ఉన్నాయి కట్ చేసిరు. ఇది నేను చెప్పలే, నిన్న బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇగో ఈ సన్నాసి చేసిన పరిస్థితి ఏంటంటే ఇగో 1,00,000 రేషన్ కార్డు, 1,00,000 పైచిలకు రేషన్ కార్డులు తొలగించిండు. ఇంకొక మాట చెప్తున్నా, తొలగించడమే కాదు ఇవాళ పేపర్లలో వార్తలు ఎంత కిరాతకం అంటే, వీళ్ళు చెప్పే ఎంత దిక్కుమాలిన మాటలు అంటే, ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చబద్దాలు చెప్తాడని ప్రపంచంలో ఎవరు అనుకోరు. ఇదే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలను కూడా బట్టి విక్రమార్క గారు ఎండగట్టి ఉతికి ఆరేసినారు. ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వాగుతున్నాడు. ఏమని? అప్పులకు మిత్తిలకే నెలకు 6,500 కడుతున్నా అని చెప్పిండు. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇది కూడా ఆ రిపోర్ట్లకి వెళ్ళి నేను కోట్ చేస్తున్నా. మీకు ఈ కాపీ మొత్తం ఇస్తా. నేను చెప్పింది ఏది తప్పైనా ఏ శిక్షకైనా సిద్ధం. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు? ఇగో ఇది వాళ్ళ రిపోర్టు. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ January 2025 అంటే పోయిన నెల ఈ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు? మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా? పోయిన 10 నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే 22,056 కోట్లు. 22,056 కోట్లు. నెలవారీ లెక్క కూడా ఇళ్ళనే ఇచ్చిండు. పాపం బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు. ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుందో కానీ ఇగో నెల నెల కూడా ఇచ్చిండు. నెల నెల మిత్తి ఎంత కట్టినాం ఏం చెప్పిండు ఇలా? పోయిన ఏప్రిల్ 24లో కట్టిన మిత్తి 1,865 కోట్లు, మే నెలలో 3,700 కోట్లు, జూన్లో 5,000 చిల్లర కోట్లు. ఇట్లా ఓవరాల్గా మన్నించాలి, ఏప్రిల్లో 1,865, మేలో 1,864, జూన్లో 2,200, జూలైలో 2,200, ఆగస్టులో 2,304 కోట్లు, సెప్టెంబర్లో 2,689 కోట్లు, అక్టోబర్లో 1,965, నవంబర్లో 1,928, డిసెంబర్లో 2,475, జనవరిలో 2,499, మొత్తం కలిపి 10 నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు. అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే
ఏడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలను అయితే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. గింత అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు, గింత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? గిన్ని అబద్ధాలు చెప్పొచ్చా? మిత్తి 6,500 కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తాడు, లేదు 2,200 కోట్లు అని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. ఇగో ఇది వీళ్ళ వాస్తవ రూపం. ఇంకా దారుణం ఇదొకటి, ఇంకా దారుణమైన విషయం చెప్తాను. వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో మిత్తులు బాగా అయిపోయినాయి, రాష్ట్రం అప్పుల పాలైందని దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు, ఇది వాళ్ళ గ్రాఫ్, ఇది కూడా నాది కాదు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మిత్తిల విషయంలో, మిత్తిలు యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ SOTR అంటే రాష్ట్ర ఆదాయం ఎంత, దానిలో మిత్తిల శాతం ఎంత. మాకు అప్పచెప్పినాడు 2014లో రాష్ట్ర ఆదాయంలో మిత్తిల శాతం 21.64%. మేము వాళ్ళకు తిరిగి అప్పచెప్పినాడు కేవలం 17.19%. మరి ఇటు మిత్తిలు పెరిగినాయి అంటున్నావు, మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది చెప్పవు. ఆ రోజు మీరు మాకు అప్పచెప్పినాడు మిత్తిలు రాష్ట్ర ఆదాయంలో 21%, 21.64%. మళ్ళీ మేము మీకు తిరిగి అప్పచెప్పినాడు 17.19%. ఇది చెప్పవెందుకు? ఈ గణాంకాలు చెప్తే కదా, నువ్వు చెప్పపోయినా నిజాలు. అంటే రాష్ట్రాన్ని అద్భుతంగా మీకు అప్పచెప్పినాం, మరి మీరేం చేస్తున్నారు? కేసీఆర్ చెప్పింది నిజం చేస్తున్నారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించుడు చేత కాదు అని తేలిపోయింది. కాబట్టే ఇగో ఇది పేపర్లో వార్త ఈరోజు. ఇది ఈరోజు వార్త, ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి, ఆర్థిక లోటు గరిష్టానికి వీకింది, సన్నాసులకు పరిపాలన చేత అయితే లేదు. మేము చేసింది ఏందో ఇప్పుడు నీ ప్రభుత్వమే చెప్పింది, నేను చెప్పలేదు, నా కవిత్వం కాదు. ఈరోజు ఈ దివాలా కోరు కాంగ్రెస్ నమ్మిన పాపానికి వీళ్ళ అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి చిప్పొచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే జనవరి నెలాఖరు వరకు, అంటే మొన్న పోయిన నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వీళ్ళు 1,23,000 కోట్లు ఆదాయం ఆర్జించినారు. కానీ ఖర్చు పెట్టింది లక్ష కాదు, 1,23,815 కోట్లు వీళ్ళు సంపాదించినారు. ఖర్చు చేసింది మాత్రం 1,49,866 కోట్లు. అంటే రాబడి కంటే ఖర్చు 26,000 కోట్లు ఎక్కువ. ఏడబోతున్నాయి ఈ పైసలన్నీ? కొత్త స్కీమ్ చాలు చేయలే, ఒక్క మనిషికి కొత్త రూపాయి ఇయ్యలేను. మహిళలకు 2,500 అన్నావు, 2 రూపాయలు ఇయ్యలే. తులం బంగారం అన్నావు, మన్ను కూడా లేదు. రైతు బంధు వెయ్యవు, రైతు రుణమాఫీ చెయ్యవు, స్కూటీలు అంటావు ఇయ్యవు, ముసలోళ్ళకు పెన్షన్లు 4,000 చేస్తానో ఇయ్యవు. మరి ఎందుకు ఖర్చు పెరిగింది? ఎందుకు నువ్వు రాబడి కంటే ఖర్చు పెంచినావు చెప్పగలుగుతావా? అసలు ఎందుకు అప్పు చేస్తున్నావు? ఇవాళ మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వేం చేస్తున్నావు? ఒక సంవత్సరంలో 1,41,000 కోట్లు అప్పు చేసినావు నువ్వు. ఈ నీ రేవంత్ రెడ్డి చేతగాంతనం, కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఇవాళ రాష్ట్రానికి ఆశనిపాతంలాగా పరిణమించింది. ఎందుకంటున్నా ఈ మాట? నీ తుగ్లక్ నిర్ణయాలు, హైడ్రా పేరిట మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బకొట్టినావు, నాశనం చేసి కుప్పగూల్చే పరిస్థితి తెచ్చినావు. నీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మరి 18,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పటిదాకా వచ్చింది కేవలం 5,821 కోట్లు రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతుండొచ్చు, నీ ఆస్తులు పెరుగుతుండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు పొడిచిన వెన్నుపోటు వల్ల, నీ దిక్కుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి అని మొన్న తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు రాజకీయపరమైన కక్షల సెటిల్మెంట్ తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు. అందుకే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేసే కుట్రలో వ్యవసాయాన్ని సాగు దెబ్బకొట్టినావు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది? భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో